జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటు వేయడానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్పై వెళ్తూ మృత్యువాత పడ్డారు. యాక్సిడెంట్లో అంటే గుర్తు తెలియని ఒక వాహనం వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి ఆ బైకును ఢీకొట్టడంతో అక్కడే స్పాట్లోనే చనిపోయారు. సో ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విడత పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. రేపు అంటే 14వ తారీఖు ఉన్నాయి, మళ్ళీ 17వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం, తమ గ్రామ సర్పంచ్ని ఎన్నుకోవడం కోసం వాళ్ళు ఒక బాధ్యతగా, అంటే ఓటు అనేది ప్రతి పౌరుడి బాధ్యత, ఆ బాధ్యత నెరవేర్చుకుందాం అని వాళ్ళు ఊరికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి బైక్ పైన బయలుదేరారు ఇద్దరు, బుర్రా నవీన్, బుర్రా కళ్యాణ్. సో వీళ్ళిద్దరూ బయలుదేరారు హైదరాబాద్ నుంచి. బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వాళ్ళని ఢీకొట్టింది. దీంతో వాళ్ళు స్పాట్లోనే చనిపోయారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నందనం గ్రామస్తులుగా వీళ్ళని గుర్తించారు. సో మృతదేహాలు పోస్టుమార్టం కోసం జనగామ ఆసుపత్రికి తరలించారు. స్టేషన్ గన్పూర్ మండలం రాఘవపూర్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. సో హైదరాబాద్ నుంచి స్టేషన్ గన్పూర్ వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వాళ్ళు సొంత ఊరు వెళ్తున్నారు. జనగామ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటు వేసి తమ బాధ్యత నెరవేర్చుకుందాం అని అనుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్లో తమకు కావాల్సినటువంటి అభ్యర్థిని ఎన్నుకుందామని వాళ్ళు చాలా ఉత్సాహంగా ఓట్ల కార్యక్రమంలో పాల్గొనడం కోసం వాళ్ళు వెళ్తున్నారు. ఓటింగ్ కోసం వెళ్తుండగా స్టేషన్ గన్పూర్ మండలం రాఘవపూర్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. బైక్పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బుర్రా నవీన్, బుర్రా కళ్యాణ్ స్పాట్లోనే చనిపోయారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం వస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా మృత్యువాత పడ్డారు. ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? రాజేష్, 7 గంటల ప్రాంతంలో గన్పూర్ మండలం రాఘవపూర్ క్రాస్ వద్ద గుర్తుతెలి వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు కూడా, అటు నవీన్, కళ్యాణ్ ఇద్దరు ఒకే చోట కుప్పకూలారు. స్థానికులు గమనించి వాళ్ళను ఆసుపత్రికి తరలించే లోపే ఇద్దరు మృతి చెందినట్లు కూడా వైద్యులు జరపడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా 27 సంవత్సరాల యువకులు. కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వెళ్లారు. ఇందులో ఒకరు నారాయణ ఇన్స్టిట్యూట్ లోపల వార్డెన్ గా పనిచేస్తుండగా, మరొక నవీన్ అనేటువంటి వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దాదాపు సంవత్సరం నుంచి కూడా పనిచేస్తున్నాడు. సో వీళ్ళు రేపు 2వ విడతలో భాగంగా ఐనవోలు మండలం లోపల 2వ విడత ఎన్నికలన్నాయి. వీళ్ళు నందన గ్రామానికి చెందిన వ్యక్తులు. అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి దగ్గర మిత్రుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో ఉండగా తన కోసం అంటూ మధ్యాహ్నం బయలుదేరారు. మధ్యలో జనగామ ఏరియా వద్ద భోజనం కూడా చేసి అక్కడ నుంచి తిరిగి గన్పూర్ వచ్చారు. గన్పూర్ నుంచి వయా జఫర్గఢ్ ద్వారా వీళ్ళు నందన గ్రామానికి రావాల్సి ఉండేది. కానీ అకస్మాత్తుగా రాఘవపూర్ క్రాస్ వద్దకు రాగానే అనుకోని ప్రమాదంలో ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. సో వీళ్ళకి సంబంధించి అసలు ప్రమాదం ఎట్లా జరిగింది, ఏదైనా వాహనం ఢీకొట్టిందా లేకుంటే ఎవరైనా దాడి చేశారనేది కూడా కొన్ని అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఇదా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తూ ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం అయితే ప్రస్తుతం నందన గ్రామంలో తీవ్ర విషాదం అయితే నెలకొన్న పరిస్థితి. అయితే వీళ్ళు ఇద్దరే వచ్చారా లేకుంటే ఎవరితో ఫ్రెండ్స్ తో కలిసి వస్తున్నారా అనేది కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ తేలాల్సి ఉంది. ఆ ప్రాంతం లోపల గతంలో కూడా ఇదే విధంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ హైవేపై ఇంకొకటి వేణు, ఇప్పుడు చలికాలం కాబట్టి వాళ్ళు జనరల్గా 6-6:30కే టోటల్గా మొత్తం చీకటి అవుతుంది. కొంత ఫాగ్, మంచు కురుస్తుంది. అట్లా ఏమైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని ఏమన్నా అంటున్నారా? ఎందుకంటే రోడ్డు పెద్దగా కనిపించదు. 6:37 అంటే ఫాగ్ కురుస్తుంది. సో అట్లా ఏమన్నా అటువంటి ప్రమాదంగా చెబుతున్నారా? అట్లా ఏమన్నా ఆలోచిస్తున్నారా? పోలీసులు అన్ని కోణాల్లో విచారణ అయితే జరుపుతున్నారు. ఒకటి, గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి ఉంది, లేక అట్లా మరోవైపు వీళ్ళే అక్కడ సడన్ బ్రేక్ వేయడంతో ఎదురుగా ఏదైనా వాహనం రావడంతో సడన్ బ్రేక్ వేసి అక్కడే వీళ్ళు స్పాట్ లోనే పడిపోయి రోడ్డుకు బలంగా తల ఢీక్కోవడం, చనిపోయారు. దానిపైన కొన్ని అనుమానాలు. స్థానికులు అయితే వీళ్ళు కింద పడ్డప్పుడు భారీ శబ్దం వచ్చింది, ఆ సమయం లోపల ఎటువంటి వాహనాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళలేదనేది స్థానికులు కొంతమంది అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ మరోవైపు ఆ బైక్ కూడా లెఫ్ట్ సైడ్ భారీగా డ్యామేజ్ అయింది. దాంతో పాటు ఓ వ్యక్తి పూర్తిగా బలంగా రోడ్డుకు ఢీకొట్టి ఆ తల కూడా ఛిద్రమైపోయి కంప్లీట్ బ్లీడింగ్ అయి స్పాట్ లోనే మృతి చెందారు. అంటే ఈ స్థాయి ప్రమాదం జరగాలంటే ఏదైనా వాహనం బలంగా ఢీకొంటేనే వేగంగా వెళ్తున్న బైక్ నుంచి జారిపడి ఆ ప్రమాదం జరిగితే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే అన్ని కోణాల లోపల పోలీసులు ధర చెప్తారు. మరోవైపు
ప్రస్తుతం ఈ ప్రాంతంలో గన్పూర్ ప్రాంతం లోపల 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంటే చలిగా ఉంది. అదే మరోవైపు వీళ్ళు దాదాపు 3 గంటల నుంచి హైదరాబాద్ నుంచి బైక్ మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు. సో ఆ విధంగా అలసిపోయి ఉండొచ్చు. ఒకవేళ ప్రమాదానికి వీళ్ళు అలసట, అదే విధంగా ఎదురుగా వచ్చే లైట్లను చూడలేకపోవడం, ఒకవేళ నిద్రమత్తు వచ్చి ఒకవేళ వీళ్ళే వేరే వాహనానికి తగిలి కింద పడ్డారనేది కూడా విచారణలో తేలాల్సింది. ఏదేమైనా కూడా అసలు ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చీకటి ప్రాంతం కాబట్టి ఆ ఏరియా అంతా కూడా పోలీసులు కూడా క్లూస్ కోసం దొరికినా కూడా ఆనవాళ్లు లభించిన పరిస్థితి. సో ఉదయం వరకు అసలు ప్రమాదానికి గల ప్రధాన కారణాలు వీళ్ళ ఏదైనా వాహనం ఢీకొట్టిందా, లేకుంటే వీళ్ళంతా వీళ్ళే స్కిడ్ అయి పడ్డారనేది కూడా తెలియాల్సింది. అయితే ఒక వ్యక్తి ఇందులో కొంత మధ్యమత్తులో ఉన్నాడనేది కూడా సమాచారం అయితే అందుతోంది. సో మధ్యమత్తు కారణంగా వెనుక ఉన్న వ్యక్తి జారి పడ్డాడా, ఒకవేళ బైక్ స్కిడ్ అయి ఇద్దరు పడి చనిపోయారనేది కూడా కొన్ని అనుమానాలు అయితే పోలీసులు ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి కారణాలు పోలీసులు ఎంక్వైరీ తర్వాత తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఇద్దరు పెళ్లికి దగ్గర ఉన్న యువకులు ఇద్దరు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలంటూ హైదరాబాద్ వెళ్లారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే జీవనోపాధి గడిపిస్తున్న వీళ్ళపై కుటుంబాలు ఆధారపడినాయి. సో వాళ్ళు ఎన్నికల కోసం వస్తూ ఈ విధంగా మృత్యువాత పడడంతో కూడా కుటుంబాలు అయితే శోక సంతోషించిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి 2 కుటుంబాల లోపల విషాదం అయితే నింపిన పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా ద్వారా పూర్తి సమాచారాలు, అసలు ప్రమాదం గల కారణాలు వెల్లడిస్తేనే అసలు ఏం జరిగిందని కూడా తెలిసే అవకాశం ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకుందాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనేది అందరం చెప్తూ ఉంటాం. సో దాంట్లో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఇద్దరు యువకులు బైక్ పైన బయలుదేరారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వాళ్ళ సొంత ఊరు వర్ధన్నపేట దగ్గర ఉన్నటువంటి ఐనవోలు. సో ఐనవోలుకు వెళ్తున్నారు. ఐనవోలులో వాళ్ళకు దగ్గరి మిత్రుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాడంట. సో వెళ్ళాలి, తమ మిత్రుడిని గెలిపించుకోవాలి అన్నటువంటి వెళ్తున్న క్రమంలో ఇద్దరు బైక్పై వెళ్తున్నారు. జనగామ స్టేషన్ గన్పూర్ దగ్గర, రాఘవాపూర్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఒక గుర్తు తెలియని వాహనం వాళ్ళని బలంగా ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు, బుర్రా నవీన్ అండ్ బుర్రా కళ్యాణ్, ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. సో మనం చూస్తున్నాం, విజువల్స్లో చూడొచ్చు. అది TS03FD 8831 అనేటువంటి బైక్, ప్రమాదానికి గురైనటువంటి బైక్ అదే. దానిపైన ఇద్దరు ప్రయాణించేటువంటి వ్యక్తులు, యువకులు స్పాట్లోనే చనిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో 14, 17 ఇంకా 2వ విడత, అలాగే 3వ విడత 17వ తారీఖు ఉంది. సో అందరూ ఓటు హక్కు వినియోగించారు. ఎందుకంటే ఊళ్ళల్లో ఉంటారు, ఊళ్ళల్లో ఉండి ఎక్కడెక్కడి నుంచో జీవనోపాధి కోసం ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు ఏదో పనులు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. సో సర్పంచ్ ఎలక్షన్స్కి మస్ట్గా అందరూ ఊరెళ్తుంటారు, ఓటు హక్కు వినియోగించుకుంటారు. తమ ఊరి అభివృద్ధి కోసం, తమ గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే బాగుంటుందన్నటువంటి దానిపైన ఖచ్చితంగా వెళ్ళాలి. ఎలక్షన్స్లో అంటే ఓటింగ్లో పాల్గొనాలనేటువంటి ఉత్సాహం అందరిలో మనకు చూస్తూ ఉంటాం. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఊరికి పోయి ఓటు వేసే ప్రయత్నం చేస్తుంటారు. సో దాంట్లో భాగంగా వాళ్ళ స్వగ్రామంలో నందనం, ఐనవోలు దగ్గర ఉన్నటువంటి నందనం అనే గ్రామంలో ఓట్లు ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందుకే ఎలక్షన్స్లో ఓటింగ్లో పాల్గొని తమ మిత్రుడు లేదంటే తమకు సంబంధించినటువంటి వ్యక్తి గెలుపులో తాము కూడా భాగం కావాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఇంత ఘోర విషాదం జరిగింది. వాళ్ళు ఊరు చేరకుండానే ఇంకా మహా ఇది ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపే వాళ్ళు తమ స్వగ్రామానికి చేరే వాళ్ళే. ఈ లోపే వాళ్ళు తమ స్వగ్రామానికి చేరే లోపే ఈ పెను విషాదం జరిగింది. బైక్పై వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు, బుర్రా నవీన్, బుర్రా కళ్యాణ్, రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.